హాయ్ అందరికీ. అయ్యో అయ్యో అయ్యో, పాలన్నీ పొంగిపోతున్నాయి. ఒసే రూపా, ఎక్కడ చచ్చావే ముదనష్టపుదానా? లీటర్ పాలు అనవసరంగా నేలపాలైపోయాయి కదే అంటూ కాంతం అరుస్తూ ఉండగా ఆ అరుపుకి కంగారు పడి భయం భయంగా వచ్చింది రూప. పిలుస్తుంటే వినబడ్డం లేదంటే? పొయ్యి మీద పాలు వదిలేసి ఎక్కడ తగలబడ్డావు? అది పిన్ని, రేపు మా ఫ్రెండ్ అనిత పెళ్ళి కదా, పెళ్ళికి ఎప్పుడు వెళ్దామా అని అడగడానికి రమ్య వస్తేను మాట్లాడుతున్నాను అంది. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడంటే ఇదేనేమో. రేపు జరగబోయే పెళ్ళికి ఇవాళ నుంచి ఆలోచనలా అంటూ రూప తల మీద గట్టిగా ముట్టికాయ వేసింది కాంతం. సరిసర్లే, చేసిన పెత్తనాలు చాలు గాని వెళ్ళి పని చూసుకో అంటూ ప్లేట్ నిండా పంట కింద నమలడానికి పేర్చుకున్న సున్నుండలు రవ్వుండలు పట్టుకొని టీవీ దగ్గర కూర్చుంది కాంతం. రూప తల్లి పార్వతి, తండ్రి పరంధామయ్య. వారికి రూప ఒక్కటే కూతురు. పరంధామయ్య వ్యవసాయం చేసుకుంటూ ఉంటే రూప తల్లి పార్వతి భర్తకు వ్యవసాయ పనుల్లో సాయంగా చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో పాడి చేసుకుంటూ ఉండేది. రూప పేరుకు తగ్గట్టుగానే అచ్చం తల్లి పోలికతో చాలా అందంగా ఉంటుంది. రూపకి 15 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రుల ప్రేమతో చాలా గారావంగా పెరిగింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో పార్వతి పరంధామయ్య దంపతులు వాళ్లకు ఉన్నంతలో కూతురికి ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అలా ఆనందంగా సాగిపోతున్న రూప జీవితం పార్వతి హార్ట్అటాక్తో మరణించడంతో అంధకారంలో పడినట్లుగా అయిపోయింది. పార్వతి పోయిన చాలా రోజుల వరకు పరంధామయ్య రూపలు ఆ విషాదంలో నుంచి కోలుకోలేకపోయారు. తర్వాత కొంతకాలానికి నెమ్మదిగా కోలుకుంటూ ఉండగా బంధుమిత్రుల సలహాతో పరంధామయ్య కాంతాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. కాంతం ఇంట్లో అడుగుపెట్టిన 4 రోజులకే అర్థమైంది పరంధామయ్యకి ఆమెను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో అని. కాంతం ఏ విషయంలోనూ పరంధామయ్య మాటను పడనిచ్చేది కాదు. తన నోటితో తనకు కావలసినవన్నీ సాధించేది. తండ్రి కూతుర్లిద్దరూ వేరే దారి లేక కాంతానికి భయపడుతూనే కాలం గడిపేవారు. చివరకు వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. కాంతం భర్త ఎదురుగా రూపని పెద్దగా ఏమీ అనకపోయినా భర్త లేనప్పుడు సూటిపోటి మాటలతో రూపని హింసిస్తూనే ఉండేది. రోజులు అలా గడుస్తూ ఉండగా ఒకరోజు పొలంలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న పరంధామయ్య ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడ్డంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. దాంతో రూప పరిస్థితి మరింత దారుణంగా మారింది. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇంటి పని మొత్తం రూపతోనే చేయిస్తూ దానికి తోడు ఆమెను చిత్రహింసలు పెడుతూ తను శుభ్రంగా తింటూ కూర్చునేది కాంతం. అలా రోజులు గడిచిపోతున్నాయి. రూప ఈడున్న పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మరి రూపకి ఇంకా పెళ్లి చేయవా అని ఇరుగు పొరుగువారు అనడం, మరో పక్క రూప అందాన్ని బుద్ధిని చూసి కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, మేం చేసుకుంటామని ఊర్లో మంచి మంచి సంబంధాలు రావడంతో కాంతం ఆ సంబంధాలన్నింటినీ కాదని రూపం మీదున్న పగతో తన జీవితం ఎలాగైనా సర్వనాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఏదైనా ఒక అనాకారి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలి. ఉంటే వాడితో పాటు ఉంటుంది, లేదంటే వాడిని వదిలేసి వచ్చిన ఆ ఇంట్లో జీవితాంతం పని మనిషిలా ఉంటుంది అనే ఉద్దేశంతో సంబంధాలు చూస్తూ ఉండగా వచ్చిన ఒక సంబంధం కాంతానికి బాగా నచ్చింది. ఆ అబ్బాయి పేరు రాజేష్. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నా అతనికి కళ్ళు లేవు. పేద కుటుంబం. అతను పాటలు పాడుకుంటూ ఎవరైనా ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఒక తల్లి, ఆవిడ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. వాళ్ళకి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఏదో చిన్న రేకుల షెడ్లో అద్దెకుంటున్నారు. ఈ సంబంధం కాంతానికి బాగా నచ్చింది. ఇలాంటి దిక్కుమాల ఇంట్లోకి వెళ్తే గానీ దీనికి బుద్ధి రాదు. చేస్తే ఆ ఇంట్లో కాపురం చేస్తుంది, లేదంటే తిరిగి వచ్చిన ఆ ఇంట్లో జీవితాంతం పని మనిషిలా పడుంటుంది. దీనికి పెళ్లి చేయలేదన్న అపవాదు నాకుండదు అనుకుంది కాంతం. కాంతం అనుకున్నదే తడవుగా రాజేష్తో పెళ్లి ఖాయించేసింది. ఆ ఊరి గుడిలోనే చాలా సాధారణంగా పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి కార్యక్రమాలు చేస్తుంది. కానీ రూప మనసులో పెళ్లి కూతురులో ఉండాల్సిన ఆనందం ఎంత మాత్రమూ లేదు. నా జీవితాన్ని ఎట్లా నడిపిస్తావో, భారం మొత్తం నీదే స్వామి అని ఆ గుడిలోని దేవుని మీద భారం వేసి తల వంచుకుంది రూప. పెళ్లి పీటల మీద రాజేష్ను చూసిన ఊరి వాళ్ళంతా కాంతం రూపకు చేస్తున్న అన్యాయానికి ముక్కున వేలేసుకున్నారు. బంగారు లాంటి పిల్ల, కట్న కానుకలు లేకుండా ఉత్తి పిల్లను చేసుకుంటామని ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అలాంటి సంబంధాలన్నింటినీ కాదని చివరికి ఈ సంబంధం ఖాయం చేసి ఆ పిల్ల గొంతు కోస్తుంది అనుకున్నారు. మొత్తానికి అలా రాజేష్ రూపల పెళ్లి ఎంతో సాధారణంగా జరిగిపోయింది. పెళ్లి తర్వాత
రాజేష్, రూప, అతని తల్లి మహాలక్ష్మి ముగ్గురు కలిసి ఒక ఆటోలో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఊరి పెలిమేర దాటిన తర్వాత ఆటో ఒక పెద్ద కారు పక్కనే ఆగింది. రాజేష్, మహాలక్ష్మిలు రూపను ఆటో నుంచి దించి కారులో ఎక్కించారు. అప్పటి వరకు కళ్ళు లేని వాడిలా ఉన్న రాజేష్ అతను పెట్టుకున్న నల్ల కద్దద్దాలు తీసేసి పడేశాడు. అతన్ని చూస్తుంటే అతని కళ్ళు బాగానే ఉన్నట్టు అనిపించింది రూపకు. జరుగుతుందంతా చూస్తూ ఏమీ అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తోంది. పక్కనే కూర్చున్న మహాలక్ష్మి రూప కళ్ళలో ఆశ్చర్యాన్ని గమనించి ఆమె తల నిమురుతూ, కంగారు పడకమ్మా, నీ మంచి మనసుకు నీకంతా మంచి జరుగుతుంది అంది. ఓ గంట తర్వాత కారు ఓ పెద్ద బంగ్లా ముందు ఆగింది. కారు దిగుతూనే అదంతా చూస్తూ నమ్మలేకపోయింది రూప. రాజేష్ రూప చెయ్యి పట్టుకుని తన వెంటే నడిపించుకుంటూ వెళ్ళాడు. అప్పటికే హారతితో సిద్ధంగా ఉన్న ముత్తైదువులు నవదంపతులకు హారతిచ్చారు. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించింది మహాలక్ష్మి. ఆ ఇల్లు చూడ్డానికి ఇంద్రభవనంలా ఉంది. అన్ని సౌకర్యాలు, ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు. రూప చేత దేవుని దగ్గర దీపం పెట్టించింది మహాలక్ష్మి. రూపం తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి అత్తగారు, భర్త ఇద్దరు తన పక్కనే కూర్చున్నారు. ఇంతలో వంట మనిషి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. తాగమ్మా అంటూ మహాలక్ష్మి రూపను చూసి ఇదంతా చూసి, ఆశ్చర్యపోతున్నావమ్మా, ఇదే నిజం. ఇదే నువ్వు నీ భర్తతో కలిసి కాపురం చేయాల్సిన అత్తారిల్లు. ఆ అత్తగారి మాటలకు రూప, కానీ మీరు పేదవారని, ఈయనకి కళ్ళు కనిపించమని పిన్ని చెప్పింది కదా అనేసరికి మహాలక్ష్మి, రాజేష్లు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అసలు జరిగిందేంటో చెప్తాను వినమ్మా. ఆ మధ్య నీ స్నేహితురాలు అనిత పెళ్లి జరిగింది కదా. ఆ అమ్మాయి మామగారు మా కంపెనీలోనే ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా గుమస్తాగా పనిచేస్తున్నారు. ఆ పెళ్లికి మేము వచ్చినప్పుడు అక్కడ చూసాం నిన్ను. అరవిరిసిన ముద్ద మందారంలా ఉన్న నిన్ను చూసి చూడగానే మా వాడికే కాదు, నాకు కూడా బాగా నచ్చావు. నీ మంచితనం, చెలాకీతనం, అందరితో నువ్వు కలిసిపోయే విధానం మా ఇద్దరికీ బాగా నచ్చావు. అప్పుడే అనుకున్నాం నువ్వే మా ఇంటి కోడలుగా రావాలి అని. కానీ నీ గురించి ఎంక్వైరీ చేస్తే మీ పిన్ని గురించి మొత్తం తెలిసింది. తను నీ కోసం ఎన్ని మంచి మంచి సంబంధాలు వచ్చినా కాదంటుందని, నీకు అనాకారి సంబంధం ఏదైనా చూసి పెళ్లి చేయాలని చూస్తుందని తెలిసింది. అందుకే మా గురించి నిజం దాచిపెట్టి మేము అలా నాటకం ఆడి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా అంది. ఆ మాటలకు రూప కంటి వెంట నీరు ఆగలేదు. మహాలక్ష్మి రెండు చేతులు పట్టుకొని, మీది ఎంత మంచి మనసు అత్తయ్య. మీ ఇంట్లో పని మనిషిలా కూడా సరిపోని నన్ను మీరు ఇంత కష్టపడి మీ ఇంటి కోడలుగా చేసుకున్నారు. నిజంగా మీలాంటి వారు నా జీవితంలోకి రావడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమో అనేసరికి, చచా ఊరుకోమ్మా, ఏం మాటలవి, నీకెందుకు ఈ ఇంటి కోడలుగా వచ్చే అర్హత లేదు? నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే ఏరి కోరి నిన్ను ఇంటి కోడలుగా తెచ్చుకున్నా. ఇంకెప్పుడు అలా అనుకోకు. ఇక నుంచి ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్టు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అంది. రూప తన కళ్ళను చీర కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న రాజేష్ వైపు చూసేసరికి రాజేష్ నవ్వుతూ కొంటెగా కన్ను గీటాడు. దాంతో రూప సిగ్గుతో తలదించుకుంది. అలా ఆ రోజు నుంచి రూప జీవితమే మారిపోయింది. అత్తగారు, భర్త తన మీద చూపిస్తున్న ప్రేమతో చాలా సంతోషంగా ఉంది. రూప అడుగు పెట్టడంతో ఆ ఇల్లు కూడా లక్ష్మీ కళతో కలకల్లాడుతుంది. ఉదయాన్నే లేచి ఇల్లంతా ధూపం వేసి చక్కగా దేవునికి దీపం పెట్టి పనివాళ్లతో పనులన్నీ దగ్గరుండి చేయించుకుంటూ అత్తగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ భర్తకు కావాల్సినవన్నీ సమయానికి ఏర్పాటు చేస్తూ పనివాళ్ల మంచి చెడ్డలను కూడా పట్టించుకుంటూ ఉండేది. రాజేష్ రూపల అన్యోన్య దాంపత్యం చూసి, ఆమె ఇంటిని చక్కదిద్దుకునే తీరును చూసి రూపను ఆ ఇంటి కోడలుగా తెచ్చుకుని మంచి పని చేశాను అనుకుంది మహాలక్ష్మి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కాంతన్ రూప అత్తారింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో చూసొద్దామని రాజేష్ వాళ్ళు పెళ్ళప్పుడిచ్చిన అడ్రస్కు వచ్చింది. కాంతం ఆటో దిగేసరికి అక్కడ రేకుల షెడ్డుకు బదులుగా రాజభవనం లాంటి బంగ్లా ఉంది. కాంతం తన కళ్ళు నులుముకొని మరీ ఆ బంగ్లా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎంత పెద్ద బంగ్లా అని, ఒరేయ్ నేను చెప్పిన అడ్రస్కే తీసుకొచ్చావా అని ఆటోవాడి మీద కేకలేస్తే, ఇది నువ్వు చెప్పిన అడ్రస్సేనమ్మా, దిగు దిగు అంటూ ఆటోవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆటో దిగి బంగ్లా వైపే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిన కాంతం, బహుశా మహాలక్ష్మి బంగ్లాలో పనిచేస్తుందేమో, ఆ రూప కూడా ఇక్కడే ఏదో పని చేసుకుంటూ పడి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుని ఆ బంగ్లాలో అణువణువు కనులు బిరిమిట్లు కొలిపే విధంగా ఉన్న అందాలను చూస్తూ ముక్కున వేలేసుకుంటూ, ఇలాంటి ఇంట్లో పని దొరకడానికైనా అదృష్టం ఉండాలి అనుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. కాంతం లోపలికి అడుగు పెట్టేసరికి అక్కడ దృశ్యం చూసి షాక్ కొట్టినదల్లా అయిపోయింది.
రూప కంచిపట్టు చీర కట్టుకొని ఒళ్ళంతా బంగారు నగలతో అచ్చం మహారాణిలాగా కూర్చుంది. అప్పుడే పని మనిషి తెచ్చిచ్చిన జ్యూస్ తాగుతూ బుక్ చదువుకుంటుంది. అసలే అందంగా ఉండే రూపకు ఆ అందానికి మెరుగులు దిద్దినట్టుగా చేసిన అలంకారంలో ఆమె మరింత అందంగా అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది. కాంతం కళ్ళకి గుమ్మం ఎదురుగా బొమ్మలా నిలబడి ఉన్న కాంతాన్ని చూసిన పని మనిషి, ఎవరమ్మా నువ్వు, తిన్నగా లోపలికొచ్చేసావు అనేసరికి రూప తలెత్తి పైకి చూసింది. ఎదురుగా నిలబడిన కాంతాన్ని చూసి, నువ్వా పిన్ని, రా అంటూ ఎదురెళ్ళి కాంతాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అప్పటికి ఆశ్చర్యంతో నోరు తెరుచుకునే ఉంది కాంతం. రూప పిన్ని అంటూ గట్టిగా పిలిచేసరికి, ఏంటే ఇది, నేను చూస్తుంది కళా నిజమా అనేసరికి, నిజమే పిన్ని, నువ్వు చూస్తుందంతా నిజమే అంది రూప. మరి ఆ రోజు మీ అత్తగారు మీ ఆయన చెప్పిందంతా అంటే, అదే అబద్ధం పిన్ని, నువ్వు ఎక్కడ నన్ను ఇచ్చి పెళ్లి చేయవు అని అత్తయ్య వాళ్ళు అలా చెప్పారంట. అత్తయ్య ఆయన చాలా మంచివాళ్ళు పిన్ని, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అంది రూప. అసలు వాళ్ళు ఎక్కడే, నన్ను ఇంత మోసం చేస్తారా అనేసరికి, ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళారు పిన్ని. అత్తయ్య నిన్ననే తన వాకింగ్ స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారు. రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. అప్పటికి భోజనాల సమయం అవ్వడంతో రూప కాంతాన్ని భోజనానికి తీసుకెళ్ళింది. పెద్ద డైనింగ్ టేబుల్ మీద వస్తువులన్నీ వెండితో చేసినవే. వెండి ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, మొత్తం కాంతం ప్లేట్ మొత్తం నిండిపోయేట్టు రకరకాల వెరైటీలతో భోజనం వడ్డించింది రూప. అలాంటి భోజనం కాంతం అంతకుముందు ఎప్పుడు తినలేదు కాదు కదా, కనీసం చూడను కూడా చూడలేదు. భోజనం చేస్తూనే రూప వైపు చూస్తూ, నువ్వు తినడానికి తిండి కూడా లేక ఆకలితో మలమల మాడుతూ ఉంటావనుకుంటే, ప్రతి పూట ఇలా పంచభక్ష పరమాణాలు తింటున్నావంటే అని తనలో తనే అనుకుంటుంది కాంతం. ఆ తర్వాత ఇల్లంతా తిరిగి చూసిన కాంతం బయలుదేరుతూ ఉంటే రూప కాంతం చేతికి పట్టు చీర, స్వీట్స్, ఫ్రూట్స్ ఇచ్చి కారులో పంపించింది. ఇంటికి వచ్చిందే కానీ కాంతం మనసంతా రూప చుట్టూనే తిరుగుతూ రూప భోగభాగ్యాలను, సిరి సంపదలను తలుచుకుని కుళ్ళిపోతుంది. తను కూడా రూపలాగా బ్రతకాలని దొరికిన చోటల్లా అప్పులు చేసి కుదరనన్ని మంచి మంచి చీరలు, నగలు కొనుక్కొని కొద్ది రోజులు విలాసంగా గడిపి మురిసిపోయింది. ఇంతలో అప్పుల వాళ్ళు వచ్చి డబ్బు తిరిగి ఇవ్వమన్నప్పుడు ఇచ్చే దారి లేక రేపిస్తాను, మాపిస్తాను అంటే అప్పుల వాళ్ళందరూ కలిసి కాంతాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి కాంతానికి ఉన్న ఒక్కగానొక్క ఆధారమైన ఇంటిని, ఆమె నగలను లాక్కున్నారు. ఆ తర్వాత బ్రతకడానికి వేరే దారి లేక వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాచి పనులు చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తింటూ ఊర్లో పాడుబడిన దెయ్యాల కొంపలాంటి ఇంట్లో పడుకుంటూ రోజులు గడుపుతుంది కాంతం. అలా రూప జీవితాన్ని సర్వనాశనం చేయాలని తన శక్తి మేర ప్రయత్నించిన కాంతానికి చివరకు ఇలాంటి దుస్థితి పట్టింది. చెడపకురా చెడేవు అనే సూక్తి కాంతం విషయంలో ఇలా నిజమైంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.